చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒకసారి ఒక అనుగ్రహ భాషణం చేస్తూ ఇదే మాట అంటారు. ప్రపంచంలో పిపీలికాది పర్యంతం ఎన్నో జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు, జాతులు. ఇందులో మళ్ళీ ఒక్కొక్క జీవరాశి కొన్ని కోటాను కోట్లు. ఇలా ప్రపంచమంతా నిండిపోయినటువంటి జీవరాశి ఎంత ఉందో, ఇందులో భగవంతుని యొక్క నామాన్ని పలకగలిగినది, భగవంతుని యొక్క నామాన్ని అర్థం చేసుకోగలిగినది ఒక్క మనుష్యుడే. మళ్ళీ ఈ మనుష్యుల్లో తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాసతో వచ్చి కూర్చునేటటువంటి వాళ్ళు కోట్ల జన్మలుంటే తప్ప అలా వచ్చి కూర్చోలేరు. నేను ఇవాళ ఈ నామాల గురించి చెప్తున్నానని మీరు అనుకోకండి. నేను పరమ సత్యం మీతో చెప్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం కానీ, లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్క నామానికి వ్యాఖ్యానం వినడం కానీ జరిగితే కొన్ని కోట్ల జన్మల తరువాత మాత్రమే అటువంటి స్థితిని అనుభవిస్తారు తప్ప, లేకపోతే వినడానికి అమ్మవారు అధికారం ఇవ్వదు. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఆవిడ ఆ పుణ్యాన్ని చూస్తే తప్ప సభలోకి వచ్చి కూర్చొనివ్వదు ఆవిడ. ఆ అనుగ్రహం ఉన్నది అని గుర్తు ఏమిటంటే, అటువంటి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు సభలో కూర్చుని వింటూ ఉంటారు అమ్మవారి గురించి. కనుక అమ్మవారి గురించి వినడమే అంత కష్టమైతే అమ్మవారి గురించి చెప్పడం మరీ కష్టం. ఆ చెప్పేటప్పుడు అవతల వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం ఇంకా కష్టం. తనకి జీర్ణం అవ్వాలి, తనకి జీర్ణమైంది అవతల వారికి పనికొచ్చేటట్టుగా చెప్పగలగాలి. దానివల్ల ఏదో ప్రయోజనం కలగాలి. ఆ ప్రయోజనం కలిగేటట్టు చెప్పగలిగితే అది నీ గొప్ప కాదు అంది శాస్త్రం. అలా నువ్వు చెప్పగలిగావు అంటే నీకు వాగ్దేవి యొక్క కృప లభించింది అని గుర్తు. ఆ అమ్మ అనుగ్రహం ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు అలా చెప్పగలవు. ఆ అనుగ్రహం తొలగిపోయిన మరుక్షణంలో నువ్వెందుకు పనికిరావు, నువ్వు అలా చెప్పలేవు. ఇంకా నీ యందు ఆ ప్రజ్ఞ నశించిపోతుంది. కనుక అది కేవలం అమ్మవారి అనుగ్రహం చేతనే, ఆ వాగ్దేవి కృపచేత మాత్రమే చెప్పగలుగుతారు.